రాష్ట్రంలో అమలులో ఉన్నటువంటి డీబీటీ స్కీమ్స్ని నిలిపివేసేటువంటి విధానాన్ని యావత్ రాష్ట్రమంతా కూడా నిరసిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చాలా స్కీమ్స్ డీబీటీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రం అమల్లో అవుతున్నాయి. ఇప్పటికే ప్రోగ్రెస్లో ఉన్న స్కీమ్స్ని కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆపించే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కూటమి. దీన్ని ఎట్లా చూస్తారు? గత 4 సంవత్సరాల నుండి మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్, మరీ పేదవాళ్ళు, ముసలోళ్ళు, అవ్వాతాతలు, కొంతమంది హ్యాండిక్యాప్స్ మంచంలో ఉండి నడిచి వెళ్ళి పంచాయతీ ఆఫీస్కి పింఛన్ తెచ్చుకోని పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఆఫీసులకు వెళ్ళి తెచ్చుకోలేరు, మీరు దూరం నడవలేరు, ఎండలో ఉండలేరు అని చెప్పి వాలంటరీ వ్యవస్థ అనేది ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఎక్కడైతే ఇంటి దగ్గరికే ఉదయాన్నే ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకల్లా అవ్వాతాతలకు ఇంటి దగ్గరికి వచ్చి పింఛన్ ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు వారంటీ వ్యవస్థ ద్వారా పెట్టాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చంద్రబాబు అనే వ్యక్తి వాళ్ళ కోవట్టులతో నిమ్మగడ్డ రమేష్ అనే ఒక కోవట్టుని పెట్టుకొని కోర్టులో వేయించి పింఛన్ రాకుండా ఇబ్బంది పెట్టాడు. కోర్టులో వేయించి స్టేలు తెచ్చి పింఛన్లు ఇవ్వకూడదు, వాలంటరీ వ్యవస్థని రద్దు చేయాలి, వాలంటరీ వ్యవస్థ మరి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికే పనిచేస్తుంది, దీని కనుక ఆపితే రేపు మన ప్రజల్లోకి మన ప్రభుత్వం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. చంద్రబాబు నాయుడు ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయించే విధంగా నిమ్మగడ్డ రమేష్ చేత కోర్టులో వేయించాడు. ఈరోజు పరిస్థితి చూస్తే 1వ తారీఖు వచ్చే టయానికి కొంతమంది నడవలేని అవ్వాతాతలు, ముసలోళ్ళు మంచాల్లో ఒక 4 మంచాలు పట్టుకున్న వాళ్ళని పంచాయతీ ఆఫీసులకు వెళ్ళి పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగి కరెక్ట్గా ఎండకి ఇప్పుడు సమ్మర్ సమయం ఇది, దీంట్లో ఇంచుమించు 40 degrees ఎండ కాస్తుంది. ఈ ఎండలో పంచాయతీ ఆఫీస్కి వెళ్తే సెక్రటరీ గారు తంబు పడలేదండి మీది, ఇంకా డబ్బులు రాలేదు, ఏదో ఒక విధంగా చెప్పి పింఛన్ అది కూడా ఎత్తేసారు, బ్యాంకులకు పెట్టారు, బ్యాంకుల్లో వేస్తున్నారు. ఈ బ్యాంకుకి వెళ్తే ఈ ముసలోళ్ళకే తేలిముద్ర పట్టలేదు, ఒక్కొక్కరికి అకౌంట్లు లేవు. తర్వాత భయంకరంగా ఇక్కడ బ్యాంకుల్లో వచ్చాడు, మిగతా వ్యవస్థ వచ్చేటప్పుడు తీసుకునేది వేరు, ఇప్పుడు ముసలోళ్ళ బ్యాంక్ కాడికి వెళ్తే వాళ్ళకి ఏం అర్థం కావట్లా, ఎక్కడ సంతకం పెట్టాలి, ఎక్కడ ముద్ర ఇట్లా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కోర్టులను పెట్టుకొని ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నాడు. ఇతను మరి ఆసరా, తర్వాత రైతు సబ్సిడీ ఈ మొత్తాన్ని ఈ నెలలో పడాల్సిన వాటిని చంద్రబాబు నాయుడు స్టేలు తెచ్చి ఆపేశాడు. ఈ ఈసీ కూడా చంద్రబాబు నాయుడు చెప్తే పనిచేస్తుందా, అసలు ఏదైనా పైన ఎన్నికల కమిషనరు జాతీయ ఎన్నికల కమిషన్ పనిచేస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తే పనిచేస్తుందా అనేది ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాకు అర్థం కావట్లేదు. అదేమంటే ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు డీజీపీని మారుస్తాడు, ఎస్పీని మారుస్తాడు, అందరిని మారుస్తాడు. ఈ ఈసీ కూడా చంద్రబాబు నాయుడుకి పనిచేస్తున్నాడా, లేకపోతే రాజ్యాంగం ఒక వ్యవస్థలో పనిచేస్తుంది అనేది అర్థం కావట్లేదు. టోటల్గా మొత్తం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కొంతమంది కోర్టులు పెట్టుకొని ఈ వ్యవస్థనే దృష్టి పట్టించే విధంగా చేస్తున్నాడు. అతనికి ఈ విధంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ అతనికి తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. చెప్పండి, ఈరోజు చూసుకుంటే చేయూత పథకం కూడా ఆపేశారు, పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇవ్వకూడదని ఆపేశారు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఆపేశారు. ఎట్లా చెప్తారు మీరు ఏఎంసీ? ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకము, ఈ అరాచకం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలన్నీ ఇస్తే ఎదిగిపోయి రేపు గెలిచి 175 సీట్లకు 175 వస్తాయని భయపడుతూ వచ్చే పథకాలన్నీ ఆపేస్తూ జగనన్న ఏమన్నా కొత్త పథకాలు ఏం పెట్టట్లేదు. జగనన్న పెట్టినటువంటి పథకాలే అవి అమలు చేయకుండా ఈరోజు మహిళలకు 18,000 ఆసరా డబ్బులు రాకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడిది. చంద్రబాబు నాయుడు మరి ఏమనుకుంటున్నాడో తెలియట్లేదు, కానీ అతను చేసేటటువంటి పనులన్నీ మన జగన్మోహన్ రెడ్డి ఎదిగిపోతున్నాడు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పింఛన్లు వాలంటీర్లని ఇవ్వకుండా చేసింది కాకుండా అదేవిధంగా ఆసరా డబ్బులు ఇవ్వకుండా చేసి, చేయూత డబ్బులు రాకుండా చేసి, అదేవిధంగా ఈరోజు రైతులకు పెట్టినటువంటి పథకాలన్నీ ఆపేసి, గతంలో నేను ఏఎంసీ చైర్మన్గా పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వర్షాలు సకోలంగా పడి రైతులు కూడాను బాగుపడి మంచి రేట్లు ఇచ్చి కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పడకుండా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఈసీ గారితో ఇతను కుమ్మక్కయ్యి ఈసీ గారు చంద్రబాబు నాయుడుకు పనిచేస్తున్నాడా, లేకపోతే ప్రజల కోసం పనిచేస్తున్నాడో తెలియట్లేదు. ముఖ్యంగా ఏదైనా తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు ఏంటంటే, ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది అర్థం చేసుకోవాలి. అతను ఏదో అనుకుంటున్నాడు, నేను ఈ రకంగా చేస్తే
జగన్మోహన్ రెడ్డిని ఓడియగలుగుతానని. అతను చేసే ప్రతి ఒక్క పని జగన్మోహన్ రెడ్డికి అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు. ఈరోజు ఆసరా డబ్బులు ఇవ్వలేదంటే ప్రతి మహిళ జగనన్న మన కోసం మనకు పెట్టినటువంటి పథకాలు ఎలక్షన్ వచ్చే టయానికి ఒక్కొక్కటి ఆయన ఏదో మనకు అప్పున్నట్టుగా అన్ని పథకాలకు బట్టలు నొక్కి అన్ని విధాలుగా మనకు ఏర్పాటు చేస్తే మనకి ఏర్పాటు చేసినటువంటి ఇది కూడా ఆపేసి ఈరోజు కూటమితో కలిసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడాను, మన ఆంధ్రాలో ఉన్న ఆడపడుచులందరూ కూడాను ఈ ఆసరా డబ్బులు ఆపేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమనకూడదు. మనం అనాల్సిందంతా చంద్రబాబుతో కలిసిన కూటాన్ని మనము తరిమి కొట్టి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలుచుకొని మళ్ళీ 2024లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని కుర్చీలో కూర్చోబెట్టాలని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. చెప్పు తమ్ముడు, స్కీమ్స్ అన్నీ కూడా ఒకటికొకటిగా ఆపుకుంటా వస్తున్నారు ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పటి నుంచి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నవే, కొత్త స్కీమ్స్ ఏం కాదు. ఎట్లా చెప్తాను? ప్రజెంటు ఇప్పుడున్న స్కీమ్స్ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్స్ ఏ రాష్ట్రంలో కూడా పెట్టలేదు. అయితే ప్రజెంటు ఇప్పుడు పెట్టిన స్కీమ్స్లో మళ్ళీ ఆ స్కీమ్స్ని చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు, నెలకి 1500 లెక్కన చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 1 ఇయర్కి అమ్మఒడి అని చెప్పని 15,000 పెట్టాడు. ఇప్పుడు 2,000 ఇంకా పెంచాడు, 2,000 17,000. ఈ 2,000 మిగతా 2,000 స్కూల్స్ డెవలప్మెంట్కి, ఈ 15,000 ఇది నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు మళ్ళీ జనసేన మళ్ళీ బీజేపీ ఇవన్నీ కూటములు కలిసి ఏదో మొత్తం మూకమిడిగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గది దింపాలని చూస్తున్నారు. కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడపడుచుల్లో కానీ ప్రతి పేదవాడి గుండెల్లో నాటుకుపోయి ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వచ్చి ఎన్ని కూటములు కట్టుకున్నా ఏం చేసినా సరే ఆయన్ని ఇంచు కూడా కదపలేరని చెప్పని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నువ్వు చెప్పు పెద్దయినా, స్కీమ్స్ ఇప్పటివరకు అమలు ఉన్నటువంటి చేయూత స్కీమ్ కానీ రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పుడు ఆపేశారు. టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేసినందుకు ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ, మన జనసేన వీళ్ళందరూ కలిసి మన జగన్మోహన్ రెడ్డి చేసే పథకాల గురించి కూడా ఏది కూడా ఏదైతే చెప్పాడో అదే మాదిరిగా మొత్తానికి ఈ కరోనా టైంలో కూడా అందజేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అందజేసినా కానీ ఈయన ఇంట్లో కూర్చొని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు డోలా వీరేంద్ర స్వామి, ఇక్కడే ఈయన ఏం చేశాడు? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళా. కానీ మా గవర్నమెంట్ ఉండగానే అన్నిటికీ అన్ని వసతులు పెంచి అన్నీ చేసి ఏ ఒక్కడికి కూడా ఏ హాని జరగకుండా ప్రతి నాయకుడికి కూడా మొబైల్ చేసి అన్నాలు కానీ బియ్యాలు కానీ ప్రతి వాళ్ళకి ఏదైనా సరే అందరికీ అందజేసి పార్టీ తరఫున చాలా మంచిగా చూసుకున్నాడు. నిన్న బ్యాంకుకి పోతే అవ్వాతాతమ్మలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు కూడా ఏం చేస్తున్నారు, మీ దాంట్లో మీ ఖాతాలో డబ్బులు లేవు, మీ ఖాతాలో మళ్ళీ ఓపెన్ చేసుకోమని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏడ తీసుకొచ్చి ఓపెన్ చేయాలి? వాళ్ళు అవ్వాతాతమ్మ మనం అంటే చేసుకుంటాం, అవ్వాతాతమ్మలు ఏడ పనికి పోయి చేసుకోవాలి? ఏదో కరువు పనికి పోయి ఏదో చేయకో ఒక 100-150 తీసుకొచ్చుకుంటున్నారు. అలాంటిది కూడా వీళ్ళు మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేయకూడదు, చెందకూడదు, అది వ్యవస్థ పాడ వ్యవస్థ అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇవాళ 10,000 ఎట్టిస్తానంటున్నాడు. సిగ్గు శరం ఉంది ఆయనకి ఆ మాట చెప్పేదానికి. ఇవాళ అవ్వాతాతమ్మలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. వాళ్ళని ఎవరు తీసుకుపోవాలి? ఒక్కొక్క ఇంట్లో ఒక 2 కొడుకులు ఉండరు, 3 కొడుకులు ఉండరు. అసలు పిల్లలు లేని వాళ్ళు ఎవరు తీసుకుపోవాలి, ఎవరు పట్టకపోవాలి? మళ్ళీ ఇప్పుడు వ్యవస్థకి నేను 10,000 ఇస్తానంటున్నాడు. కానీ తగిన బుద్ధి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, మన బీజేపీ మన నరేంద్ర మోడీ గారికి తగిన బుద్ధి చెప్తారు జనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుపు. అది పరిస్థితి, స్థానికులు చెప్తున్న పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా డీబీటీ స్కీమ్స్ ఎప్పటి నుంచో అమల్లో ఉన్నటువంటి స్కీమ్స్ని ఒక పద్ధతి ప్రకారం కుట్రపూర్వకంగా వీటిని చంద్రబాబు కూటమి నిలిపివేసింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా.